హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అంటే రెండో వారం కదండి. మనందరము పూజ చేసుకుంటాము. సో నేను అలానే పూజ చేసుకున్నాను. అమ్మవారికి చాలా రకాల వంటకాలు పెట్టి ఇంట్లోనే డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఈ వీడియో ఏంటంటే 3 పార్ట్స్గా చేశాను. ఫస్ట్ డెకరేషన్ అండ్ కుకింగ్ అండ్ పూజ, ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాము డెకరేషన్ అనేది. నా వీడియోని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. ఫస్ట్ అయితే నేను కార్డ్బోర్డ్స్ 2 ముక్కలు తీసుకున్నానండి, ఇలా పెద్ద పెద్ద సైజులోని. అది గోడకి నేను టేప్ తోటి అయితే అంటించేసాను. కొంచెం పైకి అంటించానండి, ఎందుకంటే మనం పటము ఈ కింద పీట అవన్నీ పెడతాం కాబట్టి కింద గ్యాప్ ఉన్నా పర్వాలేదు. ఇగోండి టేప్ అయితే 2 in 1 టేప్ కాదండి. నాకు చెప్పాను కదా, నాకు ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసేసాను. సో 1 సైడ్ టేప్ ఉంటుంది కదండి, దానికి నేను బ్యాక్ సైడ్ అయితే ఒక ఆకుని సగం అంటేటట్టు అంటించానండి. మొదట్లోని టేప్ మొత్తం పూర్తిగా ఆకైతే నేను పెట్టలేదు. ఈ విధంగా ఆకులు అవన్నీ పెట్టేసి దానికి సరిపడా ఆకులు అవన్నీ పెట్టేసి ఇగోండి ఈ విధంగా అయితే నేను పెట్టానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. లాస్ట్లో మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇవి తమలపాకులు కూడా కాదండి, మందారాకులతోనే చేసాము. తమలపాకులు అంటే నాకు అవైలబుల్గా లేకపోవడం నేను చేయలేదు. మీ ఇష్టం అండి, మీకు తమలపాకులు అందుబాటులో ఉంటే చేయండి. నేను ఎలా పెట్టాను అనేది లైన్ వైజ్గా నేను ఒక ఆకు కిందకి అలాగా టేప్ను అనేది అంటించేసి పెట్టానండి. అలాగా 1 by 1 అలా పెట్టానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది నేను ముందు రోజు నైట్ అయితే చేశానండి. అన్నీ ఒకే రోజు అంటే మనకి టైం అనేది కుదరదు. అందుకని నేను ముందు రోజుగా ఇలా డెకరేషన్ అనేది చేసుకున్నానండి. ఫైనలీ లుక్ అయితే ఇదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ గ్యాప్స్ అయితే మనకు ఉండిపోయాయి కదండి, ఆ గ్యాప్స్కి కూడా ఒక్కొక్క చిన్న టేప్ తీసుకొని ఒక్కొక్క ఆకు అయితే అంటించేసాను. ఆ గ్యాప్స్ని అవి కవర్ చేసేసాయి. ఇగోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత గౌరీదేవిని మన శుక్రవారం మనం వాష్ చేయకూడదు కాబట్టి నేను ఈరోజు కడిగేసానండి. కడిగేసి బొట్లు అవి పెట్టేశాను. అమ్మవారిని గౌరీదేవిని కూడా ఈరోజు రెడీ చేసేసానండి నేను. సో లక్షవారము అసలు అన్ని పనులు చేసుకునేసరికి నైట్ అయితే చాలా టైం అయిపోయింది. దేవుడి సామాన్లు తోమేసి ఇంకా కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసేసి ఇవన్నీ చేసేసరికి డెకరేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చక్కగా వస్తుందని. అండ్ మనం మందారాకులతోనే నేను చెప్పాను కదా, ఇంట్లో ఉండే వాటితోనే చేశాను. దీనికి మనీ కూడా అంతగా ఏమీ అవసరం లేదండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. మీకోండి ఇంక నేను అమ్మవారికి గౌరీదేవికి అయితే ఈ విధంగా బొట్లు అవి పెట్టేశాను. ఇది నేను బాబు చిన్నప్పుడు చేతుల కోసం ఇవైతే తీసుకున్నానండి. అది పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడు బాబు అవసరం లేదు. అందుకనేసని ఇంకా గౌరీదేవిగా అలంకరించేసి దేవుడి గుడి కింద పెట్టేశానండి. ఇలాగా వీక్లీ ఫ్రైడే కోసం మనం వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చండి. అండ్ మీ వీడియో అనేది బోరింగ్గా ఉండదు, ఎందుకంటే మొత్తం పూజ గురించే ఉంటుంది కాబట్టి. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవన్నీ అలంకరించేసి పెట్టేశాను. ఇంకా పడుకునేసరికి 11 అయిపోయింది. ఇంకా సెకండ్ వన్ కుకింగ్ అండి. ఇంకా నేను మార్నింగ్ అయితే 5కి లెగిసాను. 5కి లెగవానే ఇంకా స్నానం చేసేసి పులిహోర కోసం అయితే రైస్ని అయితే నేను బియ్యాన్ని అయితే కడుగుతున్నానండి. కడిగేసి బియ్యం పెట్టేసి దాని తర్వాత ఇల్లు తుడిచేసి వత్తేసానండి. వత్తేసిన తర్వాత ఒకవైపు పులిహోర కోసం రైస్ అవుతుంది, ఇంకోవైపు శనగలు పెట్టానండి. మన అమ్మవారికి శనగలు అయితే పెడతాం కదా, మొత్తం నేను పులిహోర, శనగలు, నెక్స్ట్ పరమన్నం అండ్ గారెలు చేశానండి. అమ్మవారికి అవన్నీ ఇష్టం అనేసి ఇంకా నేను ఈ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం చేయడం అండి. నేను ఈ 5 ఇయర్స్లో, ఎందుకంటే బాబు చిన్నవాడు కదా,
నేను చేయడానికి ముందు పడేదాన్ని కాదు. ఇంక లైట్ వేసాను కదా, బాబు లెగుస్తూనే ఉంటున్నాడు, అందుకని లైట్ కూడా ఆపేసానండి. తర్వాత శనగలు అయితే నేను నైట్ సోక్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే విజిల్ పెట్టేసుకున్నానండి. 3-4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను అండి. పసుపు అయితే తీసుకున్నాను గుమ్మాలకి వాటిలన్నిటికి, దేవుడి గుడి కింద బొట్లు పెడదామనేసి అని. ఇంకోండి ఇంకా ద్వారబంధాలకి అయితే పసుపు చక్కగా రాసేసి ముగ్గు వేసేసి బొట్టు అయితే పెట్టేశానండి. చాలా బాగా వచ్చిందండి. నేను ఒక పక్క ముగ్గులు పెడితే ఒక పక్క టెన్షన్ పడుతున్నాను, ఎంత టైంకి ఎలా అవుతుంది ఏంటి అనేసి అని. ఇంకా ఫాస్ట్గా వేసేసానండి ముగ్గులన్నీ. ద్వారం కింద కూడా వేసాను అండ్ నెక్స్ట్ బయట కూడా వేసానండి. ఇగోండి ఇవి నేనైతే మాకు బయట ఇక్కడ దొరుకుతున్నాయి ఇవి అచ్చులు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 20 రూపీస్కి అలా తీసుకున్నాను. చాలా బాగా కార్తీక మాసంలో తీసుకున్నానండి. చూసారా ఎంత చక్కగా మనం ముగ్గు చేత్తో వేయకపోయినా దాంతో ఎంత అందంగా ఉందో. బయట కూడా ఇలా వేసేసానండి. నెక్స్ట్ అయితే వండి మా గుమ్మంలో ఇలా వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇళ్ళవి ఒత్తేసాను కదా, ఇంకా దేవుడి గుడి కింద బొట్టు పెట్టేసేయాలి. ఇంకా ఇగోండి వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు శనగలు తీసి వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా టీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లెగిసాను కదా, కొంచెం బాగా ఇదిగా ఉంది. తర్వాత దాంట్లో అది పొయ్యి స్టవ్ ఆఫ్ చేయకుండానే దాంట్లో ఇంకా పరమాన్నం పెట్టేశానండి. పాలు వేసేసాను. ఈలోపు టీ తాగేసి ఇంకా ముగ్గులవి మొత్తం ఇంట్లో ముగ్గులు మొత్తం పెట్టేశాను. స్పీడ్గా ఇంకా దేవుడి గుడి కింద పెట్టేశానండి. అమ్మవారికి పద్మ ముగ్గు అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఇంకా అదే వేసాను. ఇప్పుడు పాలైతే ఈలో పాలు పొంగిపోతే ఇంక రైస్ అయితే వేసేసానండి పరమాన్నం కోసం. ఇంక ఫైనలీ అన్ని ఐటమ్స్ అయితే అయిపోయాయి. పులిహోర, శనగలు, గారెలు, పరమాన్నం అన్నీ అయిపోయాయండి. ఇవన్నీ అయ్యేసరికి 7 అయిపోయింది. నేను 5కి లెగిస్తే 7 అయింది. 2 అవర్స్ అయితే పట్టింది. ఇంకా ఫైనలీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దామని ఇలా అమర్చుకున్నానండి. మొత్తం పటం పెట్టేసి మామిడి కొమ్మలు ఇవి మన గార్డెన్లో వచ్చిన పువ్వులండి. అమ్మవారికి తెల్ల పువ్వులు ఇష్టం అనేసి అని ఇంకా ఉంచేసుకొని అమ్మవారికి అయితే దండ కట్టేసి పెట్టానండి. ఇంకా బాబు అయితే లెగిసిపోయాడు. ఇలాగా అన్నీ డెకరేషన్ చేస్తున్నాను. ఫ్రూట్స్ కానీ అన్ని రకాల ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర అమ్మవారి దగ్గరికి అండ్ దేవుడి గుట్లోని అండ్ తులసి కోట దగ్గర 3 వాటిల దగ్గర పెట్టేశానండి. అండ్ పువ్వులతో చూసారా అమ్మవారు అయితే ఎంత బాగుందో. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, చక్కగా గౌరీదేవి కానీ అంతా బాగుంది. నేను కింద తమలపాకులు పెట్టేసి దీపాలు అమర్చాను. ఇంకా ఒత్తులు వేయాలి. ఇంకా ఫైనల్ ఇదండి అమర్చేసాను. ఇంకా ఇగోండి ఈ దండ నేను పెట్టుకుంటాను. చాలా ఎక్కువ పువ్వులు అయితే వచ్చాయి మన గార్డెన్లో. గార్డెన్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇగోండి చీర, గాజులు, పట్టీలు కూడా తీసుకున్నాను. పాత పట్టీలు తెగిపోతే ఆ పట్టీలు ఇచ్చేసి కొత్త పట్టీలు అయితే తీసుకున్నానండి. శుక్రవారం అన్నీ ఉండాలి కదా, అన్నీ ఇలాగా అమర్చేసి ఉంచేసానండి. ఇంకా పూజనైతే స్టార్ట్ చేద్దామని వారికి ఈ విధంగా పెట్టాను. ఇవ్వండి మా అబ్బాయి కూడా డబ్బులు పెడుతున్నాడు. నెక్స్ట్ అయితే రెడీ అయిపోయాను. స్పీడ్గా పూజ కోసం అయితే రెడీ అయిపోయానండి. ఇంకా కొత్త బ్లాక్ బెడ్స్ పెట్టేసుకొని కొత్త చీరేనండి కుట్టించుకున్నాను కొత్తగా. చాలా బాగా వచ్చింది. తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేశాను. దేవుడి గుట్లో దీపం పెట్టేసి తులసమ్మకు కూడా దీపం పెట్టేసి వచ్చేసానండి. తర్వాత హారతి కూడా ఇంట్లో ఇచ్చేసానండి. ఇచ్చేసి ఇంకా ఇంట్లో పూజ అయితే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ధూపం కూడా వేస్తున్నానండి. నాకు అసలు ఒక్కసారిగా మొత్తం ఆ ధూపము, ఆ డెకరేషను మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత బాగా కుదిరింది. ఏదో టెంపుల్లో ఉన్నట్టే అనిపించేసింది నాకైతే. గంధం అవన్నీ వేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి సమర్పించేసి హారతి అయితే ఇచ్చేసానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే కలశం అయితే ఉండదండి. మీకు కలశం పెడతారు అనేవాళ్ళు కామెంట్ చేయండి.
పూజ కంప్లీట్ అయ్యాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి అమ్మవారితోని. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. నేను తోటి కోడళ్ళం అయితే గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తాంబూలంకి అయితే పిలిచారు. తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. వాళ్ళు ఇలా అయితే జాకెట్ అన్నీ పెట్టేసి ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటారు. బాయ్ బాయ్.